శివాయ. ఇవాళ ఒక వివరణ ఇద్దామని, సాయిబాబా చుట్టూ సమాజం ఎందుకు విడిపోతుంది అనే దాని గురించి ఒక వివరణగా ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎవరిని కించపరిచేది కాదు, ఓన్లీ లోతైన వివరణ మాత్రమే అనే విషయాన్ని గమనించండి సాధకులారా. ఒక సమాజం ఏ విషయంలోనైనా తీవ్రంగా విభజితమవుతున్నప్పుడు ఆ విభజనను కేవలం మతపరమైన అభిప్రాయ భేదంగా తోసిపుచ్చడం సులభం. కానీ ఒక సులభమైన నిర్ణయం చాలాసార్లు అసలు ప్రశ్నను కప్పిపుచ్చుతుంది. సాయిబాబా అనే పేరు చుట్టూ ఏర్పడిన వివాదం ఈ కాలానికి మాత్రమే చెందింది కాదు. ఇది మానవ చరిత్రలో పదే పదే పునరావృతమయ్యే ఒక గాఢమైన ప్రశ్నను మళ్ళీ మన ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు సంతు అంటే ఎవరు, సిద్ధులు అంటే ఎవరు, అవతారం అంటే ఏంటి, దేవత అంటే ఎవరు? ఈ 4 పదాలు ఒకే అర్థంలో వాడితే ఆధ్యాత్మికత మొత్తం కూలిపోతుంది. ఈ 4ంటి మధ్య తేడా శాస్త్రం నిర్దిష్టంగా వివరించింది. ఈ వివరణ తెలియకుండా సాయిబాబా చుట్టూ జరిగే చర్చ అర్ధరహితంగానే తిరుగుతూ ఉంటుంది. ఈ వీడియోలో ఆ ప్రశ్న నేరుగా ఎదుర్కోవడానికి చెప్పేది కాదు, ఏ భక్తులని నొప్పించడానికి కాదు, విమర్శకులను సమర్థించడానికి అస్సలు కాదు, నిజమైన సాధకునికి ఒక స్పష్టమైన దృష్టి అందించడానికి మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచండి. మొదటిగా, చారిత్రక వ్యక్తి షిరిడీ సాయిబాబా నిజంగా ఎవరు? షిరిడీ సాయిబాబా గురించి చారిత్రకంగా నిరూపించగలిగే విషయాలు చాలా తక్కువ. ఆయన జన్మ తేదీ, జన్మస్థలం, తల్లిదండ్రులు, గురు పరంపర ఏది నిశ్చయంగా స్థాపించబడలేదు. సుమారు 19వ శతాబ్దం చివరి భాగంలో మహారాష్ట్రలోని షిరిడి అనే ఒక చిన్న గ్రామంలో కనిపించిన ఒక ఫకీర్ ఇంతవరకే చారిత్రక నిజం. ఆయన ఒక పాడుబడిన మసీదులో నివసించారు. ఆ మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఆయన ఎప్పుడు కూడా అల్లా మాలిక్ అనే మాటనే పదే పదే అనేవారు. ఆయన రోజు నమాజు చదివేవారు, రంజాన్ ఉపవాసాలు ఉండేవారు, ఉర్సు పండగల్లో పాల్గొనేవారు. అదే సమయంలో హిందువులతో కలిసి ఉండేవారు. రాముని నామాన్ని ఆదరించేవారు. హిందూ పర్వదినాలలో భాగస్వాములయ్యేవారు. ఆయన తన జీవిత కాలంలో ఎప్పుడూ తాను అవతారం అని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆయన చెప్పుకునేది, నేను ఒక ఫకీర్ని, నేను ఒక సేవకుణ్ణి. ఇది ఆయన స్వయంగా చెప్పుకున్న మాట. ఆయన 1918లో మరణించారు. ఆయన మరణాంతరం అత్యంత వేగమైనటువంటి ఆరాధనా వ్యవస్థ ఆయన పేరు మీద నిర్మించబడింది. ఇక రెండో విషయం, ఒక ఫకీర్ని మహాత్మునిగా మార్చిన స్తంభాలు. 1918 నాటికి షిరిడి ఒక మారుమూల గ్రామం మాత్రమే. ఆయన మహాసమాధి తీసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఒక హోటల్ కూడా మూతబడింది భక్తులు లేక. గమనించండి సాధకులారా. అప్పుడు ఆరతికి వచ్చేవారు రోజుకి 12 మంది మాత్రమే. ఈ పరిస్థితి ఎలా మారింది? కొందరు వ్యక్తులు, కొన్ని పుస్తకాలు, ఒక ఉద్యమం, ఇవి అన్నీ కలిసి ఈ మార్పుకు కారణమయ్యాయి. ఆ స్తంభాలని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి స్తంభం దాసుగణ మహారాజు, పాటలు రాసిన కవి. మహారాష్ట్రలోని ఒక పోలీస్ అధికారిగా ఉండేవారు. ఆయన పేరు గణప్రతాప్ దావాతార్ లేదా గణప్రతాప్ దాతార్ అని పిలిచేవాళ్ళు. ఆయన దాసుగణు మహారాజు అయ్యారు. ఆయన సాయిబాబా భక్తుడు. మహారాష్ట్ర అంతటా తిరిగి కీర్తనలు పాడేవారు. సాయిబాబా గురించి మరాఠీలో భక్తి పాటలు రాశారు. ఆ పాటలు సామాన్య ప్రజల నోళ్ళలో నానాయి. అవి పాటలు మాత్రమే కాదు, అవి ఒక ఉద్యమం యొక్క మొదటి అలలుగా ప్రభావితంగా పనిచేశాయి. ఒక మనిషి, ఒక కంఠం, అనేక గ్రామాలు. ఇది సాయిబాబా భక్తి యొక్క ప్రాథమిక వ్యాప్తి. ఇక రెండవ స్తంభం హేమాడ్ పంత్, పుస్తకం రాసిన వ్యక్తి. అన్నా సాహెబ్ దబోల్కర్ అనే ఆయనే హేమాడ్ పంత్ అంటారు. ఒక ప్రభుత్వ అధికారి. 1910లో షిరిడీకి వచ్చారు. సాయిబాబాను చూసి ఆకర్షితులయ్యారు. ఆయన అనుభవాలు, ఆయన వినిన కథలు, ఆయన రాసుకున్న నోట్స్ అన్నీ కలిసి ఒక మహాగ్రంథంగా రాశారు. ఆ గ్రంథం పేరే శ్రీ సాయి సచ్చరిత్ర. ఇది మరాఠీలో రాసిన ఒక భక్తి సాహిత్య గ్రంథం. ఈ పుస్తకం తర్వాత తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు అనే ఇంకా అనేక భాష అనువాదమైంది. ఈ ఒక్క పుస్తకం సాయిబాబా ఆరాధనను ఒక కుటుంబ సంప్రదాయంగా మార్చింది. ఇప్పటికీ కోట్లాది కుటుంబాల్లో ప్రతి గురువారం ఈ పుస్తకాన్ని చదువుతారు.
కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇది ఒక భక్తుడు రాసిన గ్రంథం. ఒక భక్తుని దృష్టికోణం నుండి రాసిన గ్రంథంలో ఆ భక్తుని విశ్వాసాలు కూడా ఉంటాయి. అది సహజమే. కానీ ఆ భక్తుని విశ్వాసాలు ఆ వ్యక్తి యొక్క వాస్తవ తత్వానికి, ఆ తత్వస్థానానికి నిదర్శనం కాదనే విషయాన్ని కూడా గమనించాలి. ఇక 3వ స్తంభం ఉపాసనీ బాబా. ఆయన జీవించి ఉన్న సాక్షి. ఉపాసనీ బాబా కాశీనాథ్ గోవింద్ ఉపాసనీ అసలు పేరు. ఆయన సాక్షాత్ సాయిబాబా దగ్గరే ఉండి శిష్యత్వం స్వీకరించారు. సాయిబాబా మహాసమాధి తర్వాత ఆయన పక్కనే ఉన్న సత్పూరి అనే గ్రామంలో ఒక ఆశ్రమం స్థాపించారు. ఆ ఆశ్రమం ద్వారా సాయిబాబా పేరు మహారాష్ట్ర పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. మరో ముఖ్యమైన విషయం, ఉపాసనీ బాబా ద్వారా మాత్రమే బివి నరసింహస్వామి సాయిబాబా గురించి తెలుసుకున్నారనే విషయాన్ని గమనించండి. ఈ సంబంధం చాలా కీలకమైనది. ఇక 4వ స్తంభం బివి నరసింహస్వామి దక్షిణాదికి వ్యాప్తి చేశారు. ఉత్తర భారతదేశంలో పరిమితంగా ఉన్న సాయిబాబా దక్షిణ భారతదేశం వ్యాప్తి చెందడానికి ఒక మనిషి కారణమయ్యాడు. ఆయన పేరు బివి నరసింహస్వామి. ఈయన సేలం జిల్లాలో 1874లో జన్మించిన ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ప్రారంభంలో ఒక ప్రఖ్యాత న్యాయవాది, బాలగంగాధర్ తిలక్ అనుచరుడు, శాసన మండలి సభ్యుడు, ఇంగ్లాండ్కు వెళ్ళి హోమ్ రూల్ కోసం వాదించిన వ్యక్తి. 1920లో ఆయన 2 చిన్నపిల్లలు ప్రమాదవశాత్తు మరణించారు. ఆ దెబ్బ ఆయన్ను ప్రాపంచిక జీవితం నుండి ఆధ్యాత్మిక జీవితం వైపు మళ్లించింది. ఆయన మొదటగా తిరువణ్ణామలై వెళ్ళారు. రమణ మహర్షి జీవిత చరిత్ర రాశారు. ఉపాసనీ బాబా ద్వారా షిరిడీ సాయిబాబా గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఈ చరిత్ర ఆయన తెలుగు, తమిళం, ఇంగ్లీషు, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, సంస్కృతం, బెంగాలీ ఇలా 10 భాషల్లో సాయిబాబా గురించి రాశారు. యావత్ భారతదేశాన్ని పర్యటించారు. 1940లో చెన్నైలో ఆల్ ఇండియా సాయి సమాజ్ను స్థాపించారు. 1952లో మైలాపూర్, చెన్నైలో ఉన్నటువంటి మైలాపూర్లో మొట్టమొదటి దక్షిణాది సాయి మందిరాన్ని నిర్మించారు. ఈ వ్యక్తి 2 దశాబ్దాల కృషితో సాయిబాబా పేరు రాముడు, శివుడు, కృష్ణుడు పేరంత పరిచితం అయ్యింది. ఇది ఒక వ్యక్తి ఆత్మార్పణకు నిదర్శనం. కానీ అదే సమయంలో ఆయన ఆ ప్రచారంలో ఒక నిర్దిష్టమైన దృష్టికోణాన్ని పొందుపరిచారు. సాయిబాబా హిందూ ముస్లిం సమైక్యత కోసం పనిచేశారని. ఈ చిత్రణలో సాయిబాబా మెల్లగా ఒక హిందూ అవతారం వైపు వెళ్ళారు అనేది వాస్తవం. ఇక 5వ స్తంభం సత్యసాయిబాబా. ఇది ఒక పెద్ద జంపు. 1940 దశకంలో పుట్టపర్తిలో 14 ఏళ్ల బాలుడు ఒక ప్రకటన చేశాడు, తాను షిరిడీ సాయిబాబా యొక్క పునర్జన్మనని. ఆ బాలుడు పేరు రత్నాకరం సత్యనారాయణ రాజు. తర్వాత ప్రపంచం ఆయనను సత్య సాయిబాబా అని పిలిచింది. ఈ ఒక్క ప్రకటన సాయిబాబా ఉద్యమాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఒక పోయిన మహానుభావుని స్మృతి వేరు, ఒక జీవించి ఉన్న అవతారం వేరు. సాయిబాబా, సత్య సాయిబాబా ద్వారా షిరిడీ సాయిబాబాకు ఒక జీవించి ఉన్న ప్రాతినిధ్యం వచ్చిందని గమనించండి. ఈ ప్రాతినిధ్యంలో కోట్లాది మందులు భక్తులు వచ్చారు. ఆ భక్తులతో కోట్లాది రూపాయల సంపద వచ్చింది. ఆ సంపదతో వేల మందిరాలు వచ్చాయి. ఈ చైన్ అర్థమైతే సాయిబాబా ఎంత పెద్ద ఉద్యమం ఎలా అయ్యారో కూడా అర్థమవుతుంది. ఇక 3వ భాగం శాస్త్రీయ దృష్టి. మనం ఇప్పుడు శాస్త్రీయ దృష్టితో శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం. సంతు, సిద్ధుడు, అవతారం, దేవత ఒక్కటేనా అని ప్రశ్న వేసుకుంటే, సంతు అంటే ఏమిటి? తన అనుభవంలో సత్యాన్ని స్పర్శించిన ఒక మానవుడు. ఆయన ఆదర్శప్రాయుడు, ఆరాధనీయుడు కాదు. సిద్ధుడంటే ఏమిటి? ఒక నిర్దిష్ట సాధన ద్వారా నిర్దిష్ట శక్తులను సంపాదించుకున్న వ్యక్తి. శక్తి వేరు, దైవత్వం వేరు. అవతారం అంటే ఏమిటి? ఏ పురాణాల్లో ముందే ప్రస్తావన ఉంది? ఏ ధర్మస్థాపన కోసం వచ్చింది ఆ అవతారం? అది జరిగిందా అనే ప్రశ్నలు. ఆ వ్యక్తి స్వయంగా ప్రకటించిందా, లేక భక్తులు ఆపాదించబడ్డారా, లేదా భక్తులే అనుకునేశారా అనేసి. ఈ ప్రశ్నకు సమాధానం లేకుండా అవతార ప్రకటన నిలబడదు. దేవత అంటే ఏమిటి? ఇది ఆగమ శాస్త్రం నిర్దేశించిన పద్ధతిలో నిర్దిష్ట మంత్ర శరీరంతో ప్రాణ ప్రతిష్ఠ ద్వారా ఆరాధించబడే తత్వం.
ఒక మానవుని విగ్రహాన్ని ఆగమ ప్రతిష్ఠ లేకుండా దేవాలయంలో ప్రతిష్ఠించడం శాస్త్రీయంగా సమర్థించబడని చర్య. అందుకే ఇక 4వ భాగం ఆది శంకరాచార్యులు వ్యతిరేకత. అది శాస్త్రమా ద్వేషమా అనే విషయాన్ని గురించి కూడా మాట్లాడుకున్నాం. స్వర్గీయ స్వరూపానంద సరస్వతి మహారాజ్ ద్వారకా పీఠం మరియు జ్యోతిష్ పీఠం అధిపతి స్పష్టంగా చెప్పారు, హిందూ దేవాలయాల్లో బాబా విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రానికి విరుద్ధం అని. ఆ వ్యతిరేకతను చాలా మంది ద్వేషంగా అర్థం చేసుకున్నారు. కానీ ఆ వాక్య తొందరపాటు. ఒక ముస్లిం ఫకీరు ఆయన ఎంత మహాత్ముడైనప్పటికీ హిందూ ఆగమ పద్ధతిలో ప్రతిష్ఠించబడాలంటే ఆ ఆగమానికి ఒక ప్రమాణం అడిగే హక్కు ఉంటుంది. గుర్తుంచుకోండి. ఆయననే కాదు, ఇంకెవరినైనా సరే ఎంత మహానుభావుడైనప్పటికీ హిందూ ఆగమ పద్ధతిలో ప్రతిష్ఠించాలనుకుంటే ఆ ఆగమ శాస్త్రానికే ప్రమాణం అడిగే హక్కు ఉంటుందనే విషయాన్ని గమనించండి. ఒక ఉదాహరణ, ఒక వైద్యుడు ఒక వ్యక్తిని మంచివాడు అని ఒప్పుకున్నంత మాత్రాన ఆ మంచివాడిని వైద్య అర్హత నిరూపించకుండా శస్త్రచికిత్స చేయనివ్వడు. ఇది అలాగే. ఎందుకంటే శాస్త్రం ఎప్పుడు కూడా సమ్మతమైన దాని గురించి మాత్రమే మాట్లాడుతుంది. అది ద్వేషం కాదు, వ్యవస్థను కాపాడడం లాంటిది. అయితే ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. శాస్త్రీయ వ్యతిరేకత సరైనదే అయినప్పటికీ ఆ వ్యతిరేకత వ్యక్తమైన కొన్ని సందర్భాల్లో అనవసరమైన కాఠిన్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. అది అంత మంచిది కాదు సమాజానికి. ఇకపోతే భక్తుల హృదయంలో ఉన్నటువంటి ఒక నిజమైన ప్రేమను శాస్త్ర ఖండనతో తక్కువ చేయడం కూడా చాలా పెద్ద పొరపాటు అనే విషయాన్ని తెలుసుకోండి. అసలు ఈ సమాజం ఎందుకు విడిపోతుంది? కారణం ఒక్కటే, సమాజం ఆధ్యాత్మికత యొక్క వర్గీకరణ పద్ధతిని మర్చిపోయింది. ఒక సంతుగా ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉంటాడు. ఆ సంతును దేవతగా మార్చినప్పుడు ఆ సంతుకు అన్యాయం చేస్తాం. ఆయన చెప్పిన సత్యాన్ని, తత్వాన్ని మర్చిపోతాం. ఆయన జీవన విధానాన్ని మర్చిపోతాం. ఆయన పేరును మాత్రమే పట్టుకుంటాం, వ్యాపారానికి, భయానికి లేదా గుడ్డి భక్తికి. ఇది ఏ సంతుకైనా జరిగింది. ఇప్పటి వరకు కబీర్కు జరిగింది, మీరాబాయికి జరిగింది, రామకృష్ణ పరమహంసకు జరిగింది, వివేకానందకు జరిగింది. ప్రతి మహానుభావుని తర్వాత ఆయన సందేశం ఒక సంస్థగా మారింది. ఆ సంస్థ ఒక వ్యవస్థగా మారింది. ఆ వ్యవస్థ ఒక వ్యాపారంగా మారింది. ఇది మానవ చరిత్ర మళ్ళీ పునరావృతమయ్యే ఒక అత్యంత విషాదకరమైన విషయం. సత్యం ఎప్పుడూ సరళంగా ఉంటుంది, కానీ మనిషికి సరళత నచ్చదు. ఆయనకు అద్భుతాలు కావాలి, రక్షణ కావాలి, గ్యారంటీలు కావాలి. ఈ అవసరాల మీద ఒక వ్యవస్థ నిర్మించుకుంటుంది. ఆ వ్యవస్థే మతం అవుతుంది. ఆ మతమే వ్యాపారం అవుతుంది. ఈ చక్రం నుండి బయటపడే ఒకే ఒక్క మార్గం స్వీయ అనుభవం. ఏ బాహ్య ఆరాధనము లేకుండా కేవలం మిమ్మల్ని మీరు లోపలికి చూసుకోగలిగే ఒక నిశ్శబ్ద క్షణం. అది మీకు ఏ దేవాలయము ఇవ్వలేనిది ఇవ్వగలదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది అర్థమైనప్పుడు ఏ పేరు వివాదమైనా, ఏ సంస్థ వ్యాపారమైనా, ఏ భక్తి గుడ్డిదైనా మీరు మాత్రం నిలబడగలరు. ఎందుకంటే మీకు సత్యం మీలో ఉందని తెలుసుకుంటారు కనుక. ఇలా తెలుసుకున్నప్పుడు ఎవ్వరూ ఏమైనా కానీ మీరు ఆ వ్యవస్థలో కాకుండా నికార్సుగా నిలబడగల శక్తి మీకు వస్తుంది. ఎప్పుడు? ఏ బాహ్య ఆధారం లేకుండా కేవలం మిమ్మల్ని మీరు లోపలికి చూసుకోగలిగే ఒక నిశ్శబ్ద క్షణం మీలో వచ్చినప్పుడు అది మీకు ఏ దేవాలయము ఇవ్వలేనిది ఇవ్వగలదు. ఇది అర్థమైతే ఏ పేరు వివాదమైనా, ఏ సంస్థ వ్యాపారమైనా, ఏ భక్తి గుడ్డిదైనా మీరు మాత్రం నిలబడగలరనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా. ఎందుకంటే మీకు సత్యం మీలోనే ఉందని తెలుసుకున్నారు కనుక. ఇలా తెలుసుకోనంత వరకు అలజళ్ళు, వాళ్ళ మీద మనం పడ్డం, వీళ్ళ మీద మనం పడ్డం, ఇవన్నీ కాదు. ఇవన్నీ కాకుండా ముందు శాస్త్రబద్ధమైన శాస్త్రాన్ని పట్టుకొని సాధనలో ముందుకు వెళ్ళండి. భక్తి మంచిది. ఇక్కడ నేను ఇంకోటి చెప్తాను, మనం ఎవరినో విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ ఉన్నా సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులే. కాకపోతే తెలుసో తెలియకో అజ్ఞానంతోనో కొన్ని తప్పులు జరిగి ఆ తప్పులు మహా చైతన్యంగా మారినప్పుడు అడ్డు చెప్పాల్సిన అవసరం, దానికి శాస్త్రబద్ధత ఇవ్వాల్సిన అవసరం పెద్దలకు ఉంటుంది. అది పెద్దలు చూసుకుంటారు. కనుక మీరు ఎవరైనా సరే
ఈ వీడియోని పూర్తిగా విన్నవాళ్ళు ఎవరైనా సరే మీకు అర్థమవుతుంది, నేను ఇక్కడ ఎవరిని విమర్శించడానికి రాలేదు, చరిత్ర మాత్రమే చెప్పాను, శాస్త్రం ఏం చెబుతుందో కూడా చెప్పాను. కనుక మీరు దీన్ని సావధానంగా విని ఒక్క ముక్క విని జడ్జి చేయొద్దు, పూర్తిగా వినండి, అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.